సివిల్ స్టూడెంట్స్ అండ్ సివిల్ ఇంజనీర్స్ కి సివిల్ ఇండస్ట్రీలో ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అండ్ ఏ సాఫ్ట్వేర్స్ ఎప్పుడు నేర్చుకుంటే బెటర్, ఏ సాఫ్ట్వేర్స్ తర్వాత ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అండ్ ఏ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఎలాంటి జాబ్స్ ఉన్నాయి అండ్ శాలరీస్ ఎట్లా ఉంటాయి అనే విషయాల మీద ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు వీడియో, హై దిస్ ఇస్ శివాలాలం, వెల్కమ్ టు అవర్ బోనస్ పాడ్కాస్ట్ ఛానల్. ఇలాంటి సివిల్ రిలేటెడ్గా కంటెంట్ వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో వచ్చేస్తాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లెట్స్ డైవ్ ఇంటు అవర్ వీడియో. అండ్ ఈ వీడియోతో మీకు ఏ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ ఉంటుంది అండ్ అబ్రాడ్లో ఏ సాఫ్ట్వేర్ బూమింగ్ ఉంది అండ్ దాని శాలరీస్ ఎట్లా ఉన్నాయి అనేది మీకు క్లియర్గా ఐడియా అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ సాఫ్ట్వేర్ ఆటోకేడ్ సాఫ్ట్వేర్. దీని గురించి అందరికీ తెలుసు. స్టూడెంట్గా ఉన్నప్పుడే దీన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాము. అయితే ఇది ప్లానింగ్స్ 2D 3D డిజైన్స్లో మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇదేంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ప్రతి డ్రాయింగ్ కూడా ఆటోకేడ్ యూజ్ చేసుకుని డిజైన్ చేస్తారు ఇప్పుడు ఇప్పటికీ కూడా. దీంతో ఏంటంటే యాక్యురేట్ డైమెన్షన్స్ అనేవి కొద్దిగా ఈజీ టు హ్యాండిల్ సాఫ్ట్వేర్ కాబట్టి చాలా ఈజీగా అందరికీ అర్థమైపోద్ది. సైట్లో ఉన్న వాళ్ళకి అండ్ ఇంజనీర్స్కి, ఈవెన్ క్లయింట్స్ కూడా ఈజీగా అర్థమైపోద్ది ఆ డ్రాయింగ్స్ ఏంటి, దాని యొక్క మాడ్యూల్ ఏంటి అనేది. సో ఇది ఆటోకేడ్. ఇది ఆటోకేడ్ కాలేజ్ టైం నుంచి కంప్లీట్గా నేర్చేసుకుంటే అండ్ కంప్లీట్ ఒక గ్రిప్ తెచ్చుకుంటే ఒక ఆటోకేడ్ నుంచి మంచి జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇండియాలోనే చూసుకుంటే డిజైన్ ఇంజనీర్ అండ్ డ్రాఫ్ట్ మెన్ జాబ్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ బేస్ చేసుకుని ఉంటాయి. అండ్ ఈ ఆటోకేడ్ సాఫ్ట్వేర్ కి అబ్రాడ్ లో చూసుకుంటే గల్ఫ్ కంట్రీస్ అంటే కువైట్, దుబాయ్, ఓమన్ అండ్ సింగపూర్ అండ్ కెనడాలో వీటికి హ్యూజ్ డిమాండ్ ఉంది. సో శాలరీ విషయానికి వచ్చేసి ఆటోకేడ్ నేర్చుకున్న వాళ్ళకి ఫ్రెషర్ కి అయితే 15 నుంచి 30K వరకు పే చేస్తారు. అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయి ఉంటే ఈ ఆటోకేడ్ లో 50K ప్లస్ శాలరీస్ అయితే వాళ్ళకి పర్ మంత్ ఎర్న్ చేస్తారు. అది డిపెండ్స్ ఆన్ కంపెనీస్. అదే అబ్రాడ్ లో అంటే 1 lakh నుంచి 3 lakhs వరకు కూడా ఈ శాలరీస్ అనేవి ఉంటాయి. అండ్ సెకండ్ సాఫ్ట్వేర్ రివిట్ ఆర్కిటెక్చర్ అండ్ రివిట్ స్ట్రక్చర్. రివిట్ ఈజ్ ఏ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. ఇందులో మెయిన్ కీ టూల్ ఇది. ఈ రివిట్ అనేది బిల్డింగ్ 3D డిజైనింగ్ కోసం అండ్ కోఆర్డినేషన్ కోసం ఇది పర్ఫెక్ట్ టూల్ అనమాట. ఇది అండ్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఈ సాఫ్ట్వేర్స్ మంచిగా నేర్చుకుంటే అండ్ దీని మీద ఒక మంచి స్ట్రాంగ్ స్ట్రెంత్ తెచ్చుకుంటే దీని మీద చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ అనేది సివిల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ దీని మీద ఒక కంప్లీట్ గ్రిప్ తెచ్చుకుంటే ఫ్యూచర్లో ఎలా ఎదగాలి, సివిల్ ఇంజనీర్గా సక్సెస్ ఎట్లా తెచ్చుకోవాలి అండ్ హై ప్యాకేజ్ జాబ్స్ రావాలంటే ఏమేమి థింగ్స్ నేర్చుకోవాలనేది ఒక మీకు క్లియర్ కట్గా ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ అబ్రాడ్లో ఎలాంటి జాబ్స్ ఉన్నా అండ్ ఇండియాలోనే మీరు సెటిల్ అవ్వాలనుకున్నా ఈ ఒక సాఫ్ట్వేర్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే హై ప్యాకేజ్ జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో జాబ్ ఆపర్చునిటీస్ ఇండియాలో ఎట్లా ఉన్నాయంటే వీళ్ళు బిమ్ ఇంజనీర్గా అండ్ రివిట్ మోడలర్గా వీళ్ళని అయితే పిలుస్తారు. అండ్ మెయిన్ జాబ్స్ కూడా అవే. అండ్ ఇంటర్నేషనల్ వైజ్గా వచ్చేస్తే USA, UK, ఆస్ట్రేలియా అండ్ UAE అలాంటి కంట్రీస్లో కూడా ఈ బిమ్ అండ్ రివిట్ వాటికి అండ్ మంచి హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది. అండ్ శాలరీస్ విషయానికి వచ్చేస్తే ఇండియాలో 25 to 60K వరకు ఛార్జ్ చేస్తారు అండ్ మంత్లీ. అదే అబ్రాడ్లో అయితే 1.5 to 3 lakhs అండ్ అబోవ్ ఛార్జ్ చేస్తారు. అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అని నేను చెప్తాను. థర్డ్ సాఫ్ట్వేర్ స్టాడ్ ప్రో. ఇది స్ట్రక్చర్ అనాలిసిస్ అండ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ అనమాట. పేరులోనే ఉంది. ఒక స్ట్రక్చర్ని అంటే డిజైన్ అయిపోయిన తర్వాత ఆ స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేసే ముందు వీళ్ళ దగ్గరికి వస్తుంది కదా, కంప్లీట్గా వీళ్ళ దగ్గర అన్ని రకాల టెస్ట్లు జరుగుతాయి. అంటే విండ్ లోడ్, లైవ్ లోడ్, టెన్సైల్ లోడ్, అంటే ఆ పిల్లర్స్ ఎంత స్ట్రెంత్ ఉన్నాయి, అది ఎంత కైండ్ ఆఫ్ అంటే ఎంత లోడ్ అనేది క్యారీ చేయగలదనే లోడ్స్ అన్ని ఈ సాఫ్ట్వేర్లో రన్ చేస్తారు. సో ఇదంతా ఓకే అంటే ఈ లోడ్స్ అప్లై చేసిన తర్వాత ఓకే అయిందంటే సో అప్పుడు మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కోడ్ బుక్స్ ఉంటాయి కదా, కోడ్ బుక్స్ లో ఉన్న కోడ్స్ దీనికి అప్లై చేస్తారు. సో ఇది మ్యాచ్ అయింది అంటే ఈ స్ట్రక్చర్ మొత్తం కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోద్ది. అప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకొని గవర్నమెంట్ సెమ్ చేసి ఇస్తారు. సో ఈ కోడ్ బుక్ లో కోడ్స్ అప్లై చేసిన తర్వాత ఏదన్నా ఫెయిల్యూర్ అక్కడ చూపిస్తున్నట్లయితే సో అప్పుడు ఆ పిల్లర్ యొక్క స్ట్రెంత్ పెంచడమో అండ్ బీమ్స్ యొక్క స్ట్రెంత్ పెంచడమో అలాంటి చేంజెస్ చేసి అప్పుడు అది ఈక్వల్ అయిన తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ పంపిస్తారు. సో ఇది మెయిన్ ప్రాసెస్. సో ఈ స్టాడ్ ప్రో జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. సో ఇండియాలో వచ్చేటప్పటికి స్ట్రక్చరల్ డిజైనింగ్ కంపెనీస్ అండ్ కన్సల్టెన్సీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్మ్స్ లో ఇక్కడ వీళ్ళకి మెయిన్ జాబ్స్ ఉంటాయి. అండ్ ఇంటర్నేషనల్ వైజ్ గా వచ్చేస్తే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అండ్ UK, సింగపూర్ వీటి దగ్గర అయితే వీళ్ళకి చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉందంటే ఇంకా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. హై పే కూడా ఇక్కడ వాళ్ళకి ఇస్తారు. సో ఇదే శాలరీ విషయం మాట్లాడేసుకుంటే ఇండియాలో వచ్చేసి 30K నుంచి 80K వరకు వీళ్ళకి ఉంటుంది. చూసారుగా అంటే స్టార్ ప్రోకి ఎంత డిమాండ్ ఉంది.
బట్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇంటర్నేషనల్ వైజ్ కాదు, అబ్రాడ్ అలా వచ్చేస్తే 1.5 నుంచి 3.54 దాకా కూడా వీళ్ళకి జాబ్ శాలరీస్ అయితే పే చేస్తున్నారు. సో చూసి ఈ సాఫ్ట్వేర్ నేర్చుకొని ఇదే లైఫ్గా వెళ్దాం అనుకునే వాళ్ళు కొద్దిగా దాని మీద రీసెర్చ్ చేసి ఎక్కడ మనకి దాని మీద గ్రోత్ ఉందో చూసుకొని చూస్ చేసుకోండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఈ ట్యాబ్స్ సాఫ్ట్వేర్ చాలా ఇంపార్టెంట్. బట్ ఇది ఏంటంటే స్టార్ ప్రోకి ఈ ట్యాబ్స్కి చాలా సిమిలర్ గా ఉంటుంది. స్టార్ ప్రో అనేది మల్టీపర్పస్ యూజ్ చేస్తారు, అంటే బ్రిడ్జెస్ లో కానీ, బిల్డింగ్స్ లో కానీ, టవర్స్ లో కానీ, మెట్రో కన్స్ట్రక్షన్ లో కానీ అన్నిట్లో యూజ్ చేస్తారు. ఇదేంటంటే ఓన్లీ హైరైజ్ కన్స్ట్రక్షన్స్ లో మెయిన్ గా యూజ్ చేస్తారు. స్కై స్క్రాపర్స్, కమర్షియల్ టవర్స్ ఇట్లాంటి వాటిలో మెయిన్ గా యూజ్ చేస్తారు. ఇది సేమ్ అంతే, ఆ లోడ్ టెస్టింగ్ కి అండ్ విండ్ లోడ్ టెస్టింగ్ కి, లైవ్ లోడ్ టెస్టింగ్ కి ఇవన్నీ కూడా 2017 కోడ్ బుక్ ప్రకారంగా ఆ కోడ్స్ ని వేరీ చేసి ఓకే అయితే అప్పుడు కన్స్ట్రక్షన్ వెళ్ళిపోద్ది. లేదంటే అందులో చేంజ్ చేయాల్సిన చేంజెస్ ని, ఆ కాలమ్స్ కానీ, పిల్లర్స్ కానీ, వాట్ ఎవర్ అవన్నీ చేంజ్ చేసేసి మళ్ళీ రన్ చేస్తూ ఉంటారు. సో ఈ టైప్స్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి ఇండియాలో అయితే మెట్రో ప్రాజెక్ట్స్, ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్, కమర్షియల్ ప్లాట్స్ ఉంటాయి కదా, వాటన్నిటికి మెయిన్ గా ఇది యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో జాబ్ ఆపర్చునిటీస్ అయితే మెయిన్ గా అక్కడనే ఉంటాయి. అదే ఇంటర్నేషనల్ వైజ్ గా వచ్చేస్తే యుఎస్ఏ, దుబాయ్, హాంకాంగ్ లాంటి కంట్రీస్ లో ఈ టైప్ సాఫ్ట్వేర్ నేర్చుకున్న వాళ్ళకి అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి మంచి డిమాండ్ అయితే ఉంది. అండ్ శాలరీస్ విషయానికి వచ్చేస్తే ఈ ట్యాబ్ సాఫ్ట్వేర్ నేర్చుకున్న వాళ్ళకి 35 to 80K దాకా శాలరీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని కూడా ఉంటుంది. అండ్ మెయిన్ పెద్ద కంపెనీస్లో అయితేనే, అదే ఎంఎన్సీ కంపెనీస్ లాంటి వాటిలో అయితే ఎక్కువ శాలరీస్ వస్తాయి. అదే ఇంటర్నేషనల్ వైజ్ గా వచ్చేస్తే 2 to 4 lakhs వరకు కూడా శాలరీస్ అయితే ఇస్తున్నారు పర్ మంత్. ఈ ట్యాబ్ సాఫ్ట్వేర్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఒకసారి రీసెర్చ్ చేసి ఏ కంట్రీలో దీనికి డిమాండ్ ఉంది, ఎక్కడ శాలరీస్ బాగున్నాయి అనేవి క్లియర్ గా చూసుకొని ఇది మెయిన్ ప్రైమరీగా పెట్టుకుందాం చూసి నేర్చుకోండి. నెక్స్ట్ సాఫీ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి మెయిన్ గా కన్స్ట్రక్షన్ లో ఫౌండేషన్, స్లాబ్స్ డిజైనింగ్ లో మెయిన్ గా యూజ్ చేస్తారు. ప్రతి సివిల్ ఇంజనీర్ కి ఒక మేజర్ టాస్క్ ఏంటంటే ఫౌండేషన్ తీయడంలోనే. సో అప్పుడు ఏంటంటే ప్రతి సాయిల్ కూడా ఒక లెక్క ఉండదు, అంటే డిజైన్ చేయాలనేది మేజర్ టాస్క్ అయిపోద్ది. సో ఆ టెస్ట్లు అన్ని చేసి ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ వేయాలి, ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ వేయాలని, సో ఇవన్నీ కూడా ఇక్కడే మనకి మెయిన్ గా క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఈ సాఫ్ట్వేర్ కి మన దగ్గర అయితే అంత ఓకే డిమాండ్ మరీ ఉందని చెప్పలేము. సో జాబ్స్ విషయానికి వచ్చేస్తే ఇండియాలో స్ట్రక్చరల్ ఫర్మ్స్ అండ్ డిజైనింగ్ ఆఫీసెస్ లో వీళ్ళకి జాబ్స్ అయితే ఉంటాయి. అండ్ అబ్రాడ్ విషయానికి వచ్చేస్తే గల్ఫ్ కంట్రీస్ అండ్ కెనడాలో వీటికి మంచి డిమాండ్ అయితే ఉంది. సో ఈ సాఫ్ట్వేర్ నేర్చుకున్నారు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా చూసి నేర్చుకోండి. ఇది ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ప్రతి సివిల్ ఇంజనీర్ కూడా. బట్ ఏంటంటే జాబ్స్ అనేవి కొద్దిగా లిమిటెడ్ గా ఉన్నాయి కాబట్టి కాస్త చూసుకొని నేర్చుకుంటే బెటర్. ఇది మేజర్ ప్రైమరీగా చూసుకుందాం అనుకునే వాళ్ళు. అండ్ శాలరీస్ విషయానికి వచ్చేస్తే ఇండియాలో అయితే 25 to 60K దాకా శాలరీస్ పే చేస్తున్నారు. అది డిపెండ్స్ ఆన్ కంపెనీస్. అదే అబ్రాడ్ విషయానికి వచ్చేస్తే 1.5 to 2.5 lakh వరకు కూడా వాళ్ళు పే చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే సాఫ్ట్వేర్ చాలా డిమాండ్ ఉన్న సాఫ్ట్వేర్, అంటే ఒక ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్ అని చెప్పాలి. హై పేస్ ఉంటాయి, వర్క్ అవర్స్ కూడా మంచి బ్యాలెన్సింగ్ గానే ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ప్రొఫెషనాలిటీ కూడా తెస్తుందని కూడా చెప్పవచ్చు ఈ సాఫ్ట్వేర్. అదే SAP 2000. సో ఇదేంటంటే ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనాలిసిస్ టూల్. అంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, లైక్ బ్రిడ్జెస్, టవర్స్ అండ్ మెట్రో కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అండ్ లాంగ్ స్పేస్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఈ SAP 2000 లోనే వర్క్ చేస్తుంటారు. సో దీనికి ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏదన్నా, అంటే లైక్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, మెట్రోస్ అలాంటి వాటిలో కూడా జాబ్ ఆపర్చునిటీస్ అయితే బాగానే ఉంటాయి. అదే అబ్రాడ్ లో అయితే సింగపూర్, జపాన్, UAE అండ్ అలాంటి కంట్రీలో లార్జ్ స్కేల్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ వచ్చిన వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. సో ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు దీని గురించి ఒక కంప్లీట్ రీసెర్చ్ చేయండి. ఈ సాఫ్ట్వేర్ ముందు ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, తర్వాత ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, ఇది ఒకటి సరిపోతుందా లేదా అనేది కూడా మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ మన ఇండియాలో అండ్ అబ్రాడ్ లో ఎట్లా ఉన్నాయి, అక్కడ సెటిల్ అవ్వచ్చు, ఎక్కడ సెటిల్ అవ్వాలంటే ఏమేం చేయాలి అని కూడా మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. దెన్ శాలరీస్ విషయానికి వచ్చేస్తే హై శాలరీస్ అయితే దీన్ని పే చేస్తున్నారు. 40 to 1 lakh దాకా కూడా ఈ సాఫ్ట్వేర్ నేర్చుకున్న వాళ్ళకి పే చేస్తున్నారు. అదే అబ్రాడ్ లో అయితే 2 to 4 lakh వరకు పర్ మంత్ ఇది కూడా పే చేస్తున్నారు. సో ఈ సాఫ్ట్వేర్ కెరియర్ గా తీసుకుందాము, ఈ డిజైనింగ్ ఫీల్డ్ లో వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఒకసారి మీరు రీసెర్చ్ చేసి అప్పుడు ఈ సాఫ్ట్వేర్ తీసుకోండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ప్రైమరా అండ్ MS ప్రాజెక్ట్స్. ఈ సాఫ్ట్వేర్ గురించి మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. సో ఇదేంటంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా ఏమేం జరుగుతుంది అంటే టైం మేనేజ్మెంట్, బడ్జెట్ మేనేజ్మెంట్, బడ్జెట్ షెడ్యూలింగ్, ఎంత ఏ టైంలో ఎంత బడ్జెట్ అవుతుంది, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని ఈ ప్రాజెక్ట్ ఇందులోనే చేస్తారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్. సో ఎందుకంటే ప్రతి కన్స్ట్రక్షన్ లో కూడా ఇది అనేది ఒకటి ఉంటుంది.
సో మెయిన్గా దీని జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే, ఒక పెద్ద కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అక్కడ జాబ్ జాయిన్ అయ్యారంటే, ఈ కంప్లీట్ ప్రాసెస్ ఆ బిల్డింగ్ ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయేదాకా మీకు అక్కడే వర్క్ ఉంటుంది. సో ఇదేంటంటే రెగ్యులర్గా టైమ్స్ మేనేజ్ చేయడం, బడ్జెట్ మేనేజ్ చేయడం, ఇలాంటి వర్క్స్ అన్ని కూడా మీరు అందులో చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఒక బెస్ట్ టూలే. దీనికి కూడా శాలరీస్ అయితే మంచిగానే ఉంటాయి, బట్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే కొద్దిగా తక్కువే ఉంటాయి, కానీ శాలరీస్ అయితే మంచిగానే ఉంటాయి. సో ఈ టూల్ నేర్చుకున్న వాళ్ళకి మన ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ ఏంటంటే, ఎల్ఎన్టీ ఉంది, అదానీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అండ్ జిఎంఆర్ లాంటి లార్జ్ స్కేల్ కన్స్ట్రక్షన్ కంపెనీస్లో వీళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో ఈ అబ్రాడ్ విషయానికి వచ్చేస్తే యూఏఈ, సౌదీ అరేబియా, కెనడా లాంటి కంట్రీస్లో ఈ ప్రాజెక్ట్ ప్లానర్స్కి ఒక మంచి ప్యాకేజెస్ వాళ్ళు ఇస్తున్నారు. సో ఈ ప్యాకేజ్ ఎట్లా ఉంటాయి అంటే, ఇండియాలో వచ్చేసి 30 to 60 or 90K వరకు కూడా వాళ్ళకి పర్ మంత్ ప్యాకేజ్ ఇస్తున్నారు. అదే అబ్రాడ్ విషయానికి వచ్చేస్తే 2 to 5 lakhs వరకు పర్ మంత్ వాళ్ళకి పేయింగ్స్ అయితే ఉన్నాయి. మంచి పేయింగ్స్ అయితే ఇందులో ఉన్నాయి. బట్ థింగ్ ఏంటంటే, జాబ్ ఆపర్చునిటీస్ అంటే మరీ అంత ఎక్కువగా లేవు మన దగ్గర. ఒకసారి చూసుకొని రీసెర్చ్ చేసుకొని అప్పుడు చూడండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే సాఫ్ట్వేర్ చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్. చాలా తక్కువ మంది తీసుకుంటారు. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, జనరల్గా మనం ప్రతిదీ కూడా కన్స్ట్రక్షన్ బేస్ చేసుకునే సాఫ్ట్వేర్స్ ఎక్కువ మంది డిస్కస్ చేస్తుంటారు, ప్రతి సివిల్ ఇంజనీర్ వాళ్ళందరూ కూడా. బట్ ఇది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ బేస్ చేసుకుని ఈ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఇదే ఆటోకాడ్ సివిల్ 3D అండ్ GIS సాఫ్ట్వేర్. సో ఇదేంటంటే రోడ్స్, హైవేస్, డ్రైనేజ్ సిస్టమ్స్ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్ వాటిలో మెయిన్గా ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. ఒక రోడ్ ఎంత విత్ ఉండాలి, అంటే పబ్లిక్ ట్రాఫిక్ అనాలిసిస్ చేసి ఒక రోడ్ ఎంత విత్ ఉండాలి అండ్ రోడ్ యొక్క స్ట్రెంత్ ఎలా ఉండాలి అనే వాళ్ళు మెయిన్గా ఇక్కడ డిజైన్ చేస్తూ ఉంటారు. ఈ టూల్స్ నేర్చుకున్న వాళ్ళకి మన ఇండియాలో మెయిన్గా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయంటే, NHAIలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ స్టేట్ రోడ్ ప్రాజెక్ట్స్లో కూడా వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ప్రాజెక్ట్స్ వస్తాయి అన్నమాట మెయిన్గా వీళ్ళకి. అంతేకాకుండా వాటర్ మేనేజ్మెంట్ ఫర్మ్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే మంచిగానే ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఓన్గా ఫర్మ్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, ఏదైనా ప్రాజెక్ట్స్ ఇండివిజువల్గా ఇవ్వడం కూడా అలాంటివి కూడా స్టార్ట్ చేయవచ్చు. ఈ సాఫ్ట్వేర్ నేర్చుకున్న వాళ్ళకి అబ్రాడ్లో ఏ కంట్రీస్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయంటే, USA, ఆస్ట్రేలియా అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఆ ప్యాకేజెస్ విషయానికి వచ్చేస్తే, ఇండియాలో 35 to 70K వరకు వీళ్ళకి పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. ఆ శాలరీ విషయానికి అయితే బాగానే ఉంటుంది, ఇక్కడ మంచి ప్యాకేజెస్ ఉంటాయి. అబ్రాడ్ విషయానికి వచ్చేస్తే 1.5 to 3 lakhs వరకు కూడా వీళ్ళకి ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. సో ఇది గైస్, మీరు ఇవన్నీ సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే సైట్ ఇంజనీర్స్ నుంచి డిజైన్ ఇంజనీర్స్గా మీరు మారిపోవచ్చు, అండ్ ప్రాజెక్ట్ మేనేజర్గా కూడా మీరు మారచ్చు, లేదా బిమ్ స్పెషలిస్ట్గా కూడా మీరు మారిపోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోకుండా ఒక 2-3 ఒక 3-4 దాకా మీరు వెళ్తే, ఈ 4 సాఫ్ట్వేర్ నేర్చుకుంటే రిలేటెడ్గా ఉన్న సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే బెటర్. ఒకటి వేరే సాఫ్ట్వేర్, ఇంకోటి వేరే సాఫ్ట్వేర్స్ కాకుండా రిలేటెడ్గా ఉన్న సాఫ్ట్వేర్స్ ఒకటి 2-3-4 నేర్చుకుని ఉంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండడంతో పాటు ఇండియాలో అండ్ అబ్రాడ్లో కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ ప్యాకేజెస్ జాబ్ రావడానికి. సో ఈ సాఫ్ట్వేర్ తర్వాత ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఆటోకాడ్ బేసిక్ సాఫ్ట్వేర్, ఇది ప్రతి సివిల్ ఇంజనీర్ నేర్చుకోవాల్సిందే కాబట్టి ఫస్ట్ ఆటోకాడ్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. ఈ తర్వాత ఏదైనా ఉందంటే అది స్టాడ్ ప్రో ఆర్ ఈటబ్స్, ఈ 2 సాఫ్ట్వేర్లు ఏదో ఒకటి నేర్చుకుంటే బెటర్. మెయిన్ అయితే స్టాడ్ ప్రో నేర్చుకుంటే ఇంకా బెటర్. ఈ 2 సాఫ్ట్వేర్లు ఏదో ఒకటి అయిపోయిన తర్వాత రివిట్ అండ్ ప్రైమేరా P6 ఈ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే చాలా బెటర్. సో ఇవి అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేర్చుకుందాము అనుకుంటే సివిల్ 3D ఆర్ SAP 2000 సాఫ్ట్వేర్స్, ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఇది లైనప్, ఒక సాఫ్ట్వేర్ తర్వాత ఇంకొక సాఫ్ట్వేర్, ఒక్కొక్క ఇంటర్లింక్ ఉంటుంది అనమాట, ఈజీగా కూడా మీకు అర్థమైపోద్ది. సో లైన్ అయితే ఇది. ఐ హోప్ మీకు ఈ వీడియో గురించి కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మెయిన్గా చెప్పేది ఏంటంటే, ఈ భవనం C2Cలో ఈ సాఫ్ట్వేర్స్ అన్ని నేర్పిస్తున్నారు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. సో ఏంటంటే, మీరు నేర్చుకోవాలనుకుంటే ప్లే స్టోర్లో భవనం C2C యాప్ ఉంటుంది, ఒకసారి అది ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయ్యి ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అన్నది ఒకసారి చెక్ చేసుకొని, ఒకసారి ఫ్రీ క్లాసెస్ కూడా చాలా వరకు ఉన్నాయి, ఆ ఫ్రీ క్లాసెస్ కూడా ఎన్రోల్ అయ్యి చూడండి. మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఏ సాఫ్ట్వేర్ బెటర్, ఏంది బెటర్, వీళ్ళు ఎట్లా చెప్తున్నారు ఏంటి అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.